ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రేపు ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాంపై వాదనలు వినిపిస్తామని చెప్పారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆయన పాలకవీడు మండలం జవహర్ జన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పాలనలో కూలిపోయే కాళేశ్వరం కట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుగుతుందని, విచారణ తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, కృష్ణానది జలాల్లో తెలంగాణ బాట సాధించి తీరుతామని చెప్పారు. కాగా కర్ణాటక ఎత్తు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుందని, ఇదే జరిగితే తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసినట్టేనని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నదీ జలాల్లో 811 టీఎంసీల్లో కేటాయింపుల్లో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇస్తూ మనకి తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు వాళ్ళు ఒప్పుకోవడం, లిఖిత పూర్వకంగా వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు అప్పచెప్పడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అసలు అది కుదరదు, మనకే 70% నీళ్లు కావాలి కృష్ణానది జలాలని మనం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిటిష్ ట్రిబ్యునల్ మీద వాదనలు వినిపించి ఆ కేసు తిరిగి ఓపెన్ చేయించి, నేనే ఇరిగేషన్ మంత్రి స్వయంగా భారతదేశంలో ఏ ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ లో ఏ ఇరిగేషన్ మంత్రి స్వయాన పర్సనల్ హాజరైన దాఖలాలు లేవు. తెలంగాణకి న్యాయపరంగా రావాల్సిన వాటాకి మేము ఏ రాష్ట్రంతో కొట్లాడతాం. మరి ఆంధ్రప్రదేశ్ అయినా సరే, కర్ణాటక అయినా సరే, మహారాష్ట్ర అయినా సరే, ఏ రాష్ట్రంతో మరి అంతర్రాష్ట్ర విషయాల్లో తెలంగాణకి న్యాయం జరిగే విధంగా మేము న్యాయ పోరాటం అన్ని విధాలుగా పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. ఈ మధ్య కాలంలో కర్ణాటక ప్రభుత్వం ఏదో ఆల్మట్టిలో 5 మీటర్లు పెంచుకొని వాళ్ళు ఏదో చేస్తున్నారనే ఒక వార్త విని మరి టీఆర్ఎస్ వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అది వాస్తవంగా గతం నుంచి కూడా మరి అన్ని ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టులో వ్యతిరేకించినాయి. ఇంకా మేము ఇప్పుడు దాన్ని ఇంకా గట్టిగా తీవ్రంగా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర, సుప్రీంకోర్టు దగ్గర కూడా మరి వ్యతిరేకిస్తున్నాము.